నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి కృష్ణస్ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 37వ భాగం. చాలామంది ఆడపిల్లలకి ప్రేమకి, ఆకర్షణకి తేడా తెలియదు. ఇన్ఫాచ్యుయేషన్ని ప్రేమ అని భ్రమపడుతూ ఉంటారు. తన బాయ్ ఫ్రెండ్ ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధపడి అది ట్రస్ట్ అనుకుంటారు. ట్రస్ట్ అనేది శారీరకంగా దగ్గరవడంలో లేదని, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడంలో ఉందని తెలుసుకునేసరికి చాలా ఆలస్యమైపోతుంది. అప్పటికే ప్రేమ ఉచ్చులో పడిపోతారు. చాలా తక్కువ మంది జెన్యూన్గా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని సుఖపడతారు. కానీ 80% ఆడపిల్లలు అప్పటికే బయటికి రాలేనంత ఊబిలో కూరుకుపోతారు. బ్లాక్మెయిల్ రూపంలో కానీ, లేదా ప్రాస్టిట్యూట్ ఏరియాల్లో అమ్మివేయబడడం ద్వారా కానీ. అలాగని కేవలం ఆడపిల్లలు మాత్రమే మోసపోతారనుకుంటే పొరపాటే. ప్రేమ పేరుతో మోసపోయిన అబ్బాయిలు కూడా ఎంతమందో. ప్రాణం తీసుకున్న వాళ్ళకి లెక్కే లేదు. ఆ ఆలోచనలు నర్మద మనసులో మెదలగానే ఒక్కసారిగా ఆమె ఒళ్ళు జలధరించింది. కిరీటి వైపు చూసింది. ఆమె కళ్ళలో నీలినీడలు కిరీటిని బాగా డిస్టర్బ్ చేశాయి. నీకిష్టం లేకపోతే ప్లాన్ మారుతా నర్మదా, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా నొక్కుతూ అన్నాడు. అది కాదు, కావేరి గురించి భయంగా ఉంది కిరీటి. అన్నీ తెలుసు అనుకుని ఆడపిల్లలు ఎంత ప్రమాదంలో కూరుకుపోతారో తలుచుకుంటే భయం వేసింది. అంతకన్నా ఏం లేదు. నీ ప్లాన్ ప్రకారమే చేద్దాం. చిన్నప్పటి నుంచి నా ఎమోషన్స్, భయాలు దాచుకోవడంలో బాగా అనుభవం ఉందిలే నాకు. బాధగా నవ్వుతూ అంది నర్మద. కిరీటి ఇక నర్మదకి దూరంగా కూర్చోలేకపోయాడు. లేచి టేబుల్కి ఇటువైపు వచ్చి ఆమె పక్కన ఉన్న చైర్లో కూర్చున్నాడు. నర్మద, కావేరి ఎలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కున్నా సరే ఐ ప్రామిస్ యూ బయటికి తీసుకువస్తాను, ఎలాంటి ఎక్స్పోజర్ లేకుండా. ఆ సాహిల్ గాడు మన కావేరినే కాదు, మరి ఏ ఆడపిల్లని ప్రేమ పేరుతో మోసం చేయకుండా చూసే బాధ్యత నాది. ట్రస్ట్ మీ అంటూ తనకి భరోసా ఇచ్చి ధైర్యం చెప్తున్న కిరీటిని ఆ క్షణంలో పూర్తిగా నమ్మింది నర్మద. ఒకప్పుడు తన నీడని కూడా అనుమానించిన నర్మద ఈ క్షణం కిరీటిని ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా నమ్మింది. అది కిరీటికి ఆమె కళ్ళలో చాలా స్పష్టంగా తెలిసింది. చాలా గర్వంగా ఫీల్ అయ్యాడతను. ఒక అమ్మాయి నమ్మకం పొందడం అంటే మాటలా? అందులోనూ నర్మద లాంటి అమ్మాయి తనని ప్రేమించి నమ్మడం అంటే తన బాధ్యత 100 రెట్లయినట్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నమ్మకాన్ని బ్రేక్ చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు కిరీటి. సాహిల్ కోసం ట్రాప్ ఎలా వేయాలో ఆలోచిస్తోంది అతని చురుకైన మెదడు. కానీ సాహిల్ అసలు కల్ప్రిట్ కాదని, అతను కేవలం నరేంద్ర అన్నయ్య రాజ్ చేతిలో ఒక కీలుబొమ్మ అని తెలిస్తే కిరీటి రియాక్షన్ ఊహించడం దాదాపుగా అసాధ్యం. కిరీటి నర్మదకి ధైర్యం చెప్పే అదే టైంకి కావేరి బీచ్లో ఒంటరిగా కూర్చుని ఉంది. ఆమెకి కొంత దూరంలో నిలబడి ఉన్నాడు అర్ణవ్. ఆర్ట్ సినిమా హీరోయిన్లా అలా ఎంతసేపు సముద్రం వైపు చూస్తూ కూర్చుంటుందో కావేరి అర్థం కాలేదు అతనికి. పావుగంట నుంచి ఆమెనే అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎవ్వరూ లేని లోన్లీ ప్లేస్ వెతుక్కుని కూర్చుంది. అప్పుడొకటి అలా ఆమె పాదాలని తాకిపోతోంది. ఇక చూసింది చాలే, ఇంటికి దయచేయి అని చెప్పాలనిపించింది అతనికి. 2 నిమిషాలు ఆగితే అదే పని చేసేవాడేమో. కానీ ఉన్నట్టుండి కావేరి లేచి నిలబడడంతో అలర్ట్ అయ్యాడతను. ఆమె ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం గమనించాడు. కావేరి మనసంతా చికాకుగా ఉంది. అక్క ఎంగేజ్మెంట్ పార్టీ ఉంది రేపు, పెళ్ళి మరొక 3 నెలల్లో. ఇప్పుడు తన వల్ల సమస్య రావడం ఇష్టం లేదు కావేరికి. ఈ ఫొటోస్ బయటపడితే ఎంత గొడవ అవుతుందో ఆమెకి తెలియనిది కాదు. ముందు అక్క కిరీటిని అపార్థం చేసుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకుని తీరుతుంది. అలా జరగకూడదంటే ఆ కాల్ చేసిన వాడిని కనిపెట్టాలి. వాడు ఖచ్చితంగా సాహిల్ అని ఒక నిర్ణయానికి వచ్చేసింది కావేరి. ఇంతలో తన మొబైల్ రింగ్ అవ్వడంతో ఆలోచనల నుంచి తేరుకుని ఆన్సర్ చేసింది. చలిగాలి వీచినట్టు వణికింది కావేరి. అటు నుంచి నవ్వు వినగానే వెంటనే లేచి నిలబడింది. ఏం కావాలి నీకు? కోపంగా అడిగింది. ఇంత మతిమరపైతే ఎలా నెగ్గుకొస్తావు కావేరి ఫిల్మ్ ఇండస్ట్రీలో? హా
అటు నుంచి వినిపించింది. వెనక అర్ణవ్ ఆమెకి మరింత దగ్గరగా రావడానికి ట్రై చేశాడు. కానీ అప్పుడే కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు గట్టిగా నవ్వుకుంటూ అటు రావడంతో సిచ్యువేషన్ని కాంప్లికేట్ చేయడం ఇష్టం లేక అడుగు వెనక్కి వేశాడతను. ఆమె మాటల్ని వినలేకపోయాడు. కావేరి కాల్ కట్ చేద్దామనుకుంది. హా హా నో నో, అలాంటి తప్పు చేసి ప్రాబ్లం కొని తెచ్చుకోకు. ఫొటోస్ డైరెక్ట్గా న్యూస్ పేపర్లో వచ్చేస్తాయి, గోడల మీద పోస్టర్ల కింద కూడా. సాఫ్ట్ హస్కీ వాయిస్లో మెత్తగా వినిపించింది వార్నింగ్. సరే, ఏం మాట్లాడాలనుకున్నావో మాట్లాడు, నిస్సహాయంగా అంది కావేరి. దట్స్ లైక్ ఎ గుడ్ గర్ల్. అందమైన మగకంఠం మెచ్చుకుంటుంటే కావేరికి కంపరంగా అనిపించింది. నీ ప్రోగ్రాం రేపు మార్నింగ్ కాల్ చేసి చెప్తాను అంటూనే కావేరికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేశాడతను. కావేరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. చేసింది చిన్న తప్పు, ఆ సాహిల్ రూమ్లోకి ఎంటర్ అవ్వడం. కానీ దానికి ఇంత పెద్ద మూల్యం చెల్లించవలసి వస్తుందని ఊహించలేదు. ఒళ్ళంతా కోపంతో నిప్పుల కొలువులో నిలబడిన ఫీలింగ్ కలిగింది ఆమెకి. ఇక ఆలోచించలేదు. అడుగులు సముద్రం వైపు వేసింది. స్టూడెంట్స్ గ్రూప్ కొద్దిగా దూరమయ్యాక అటు చూసిన అర్ణవ్ గుండె ఆగినంత పని అయ్యింది. కావేరి ఉండవలసిన ప్లేస్ ఖాళీగా ఉంది. చుట్టూ చూసిన అతనికి సముద్రంలోకి అడుగులు వేస్తున్న కావేరి కనిపించింది. ఇక ఒక్క క్షణం అక్కడ నిలబడలేదతను. బాణంలో దూసుకుపోయాడు ఆమె వైపు. అప్పటికే ఆమె నడుములోతు నీళ్లలోకి వెళ్ళిపోయింది. విసురుగా తాకుతున్న అలలు ఆమె పాదాల కింద ఇసుకని లాగినట్టయి బ్యాలెన్స్ కోల్పోయింది కావేరి. తూలి పక్కకి పడడంతో ముక్కులోకి నోట్లోకి ఉప్పు నీళ్లు వెళ్ళి ఉక్కిరిబిక్కిరైపోయింది. మునిగిపోయిందనే అనుకుని కళ్ళు గట్టిగా మూసుకుంది. అంతలో ఒక బలమైన చెయ్యి ఆమె రెక్క పట్టుకుని బలంగా పైకి లాగడంతో నోట్లో నీళ్లని ఉమ్మి బలంగా గాలి పీల్చుకుంది. దానితో గుక్క తిప్పుకోలేని దగ్గు మొదలైంది. ఈజీ అంటూ మెల్లగా తన చేతిని ఆమె వెన్ను మీద రాస్తూ ఆమెకి సపోర్టుగా నిలబడ్డాడు అర్ణవ్. 2 నిమిషాలకి తేరుకున్న కావేరిని మెల్లగా ఒడ్డుకి లాక్కొచ్చాడు. అలలకి దూరంగా తీసుకొచ్చాక ఆమెని మెల్లగా ఒక సిమెంట్ బెంచ్ మీద కూర్చోబెట్టాడు. ఆమె హ్యాండ్ బ్యాగ్ నీళ్లలో తేలడం చూశాడు. కానీ కావేరిని సేవ్ చేసే కంగారులో దాని గురించి పట్టించుకోలేదు. ఆమె చెయ్యి ఫోన్ చుట్టూ బిగుసుకుని ఉండడం గమనించాడు అర్ణవ్. మొబైల్ మహిమ అనుకోకుండా ఉండలేకపోయాడు. థ్యాంక్ యూ, నన్ను సేవ్ చేసినందుకు అన్నాడు అర్ణవ్ తడి షర్ట్ అంచులను పిండుకుంటూ. షాక్లో ఉన్న కావేరి తెల్లబోయి చూసింది అతని వైపు. జీవితం మీద విరక్తి కలిగి చావాలనుకున్న టైంలో నువ్వు దేవతలా వచ్చి నన్ను సేవ్ చేశావు, డ్రామాటిక్గా అంటున్న అతన్ని వింత మృగాన్ని చూసినట్టు చూసింది. అవును, నీకెలా తెలిసింది నేను చావాలనుకున్నానని? కరెక్ట్ టైంకి నన్ను పట్టుకుని ఒడ్డున చేర్చావు భలేగా. అతని గొంతులో వెటకారం కావేరికి అర్థం కావడానికి కొన్ని నిమిషాలు పట్టింది. స్టాప్ ఇట్, కోపంగా అరిచింది. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినవలసిందే. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.